అందరికీ నమస్కారం. నా పేరు వాసు. వెల్కమ్ టు ద లంబోదర్ ఆస్ట్రాలజీ. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చి జ్యోతిష్యంలో యాక్షన్ హీరో ఎవరు అంటే కుజ భగవానుడు. సో కుజ భగవానుడి గురించి మనం తెలుసుకుందాం. జీవితంలో గెలవాలి అంటే తెలివితేటలు ఒక్కటి మాత్రమే సరిపోవు, దానికి తోడుగా పోరాడే శక్తి కూడా కావాలి. ఆ పోరాడే శక్తిని ఇచ్చే గ్రహం ఎవరు అంటే కుజ భగవానుడు. ఇంకా జీవితంలో పోరాడే శక్తితో పాటు కోపము, ఫిజికల్ ఎనర్జీ, రిస్క్ తీసుకునే స్వభావము, సెక్సువల్ డిజైర్, ఈ క్వాలిటీస్ అన్నిటికీ అధిపతి ఎవరు అంటే కుజుడు గ్రహమే ఇస్తారు ఈ క్వాలిటీస్ అన్నిటికీ. ఇంకా చెప్పుకోవాలంటే జీవితంలో కొందరు ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా పోరాడుతూ కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉంటారు. ఇంకొంతమంది మధ్యలోనే గివప్ వదిలేసుకొని బ్యాక్ వచ్చేస్తారు అన్నమాట. ఇక నా వల్ల కాదు పోరాటం అని ఆగిపోతారు. ఇలా కంటిన్యూగా పోరాడే శక్తిని ఇచ్చే గ్రహం ఎవరు అంటే కుజ భగవానుడు అనమాట. సో లాస్ట్ వీడియోస్లో మనం సూర్య చంద్రుల గురించి చెప్పుకున్నాము. ఒక వర్డ్తో స్టార్ట్ చేసి డైరెక్ట్గా కుజ భగవానుడికి వెళ్ళిపోదాం అనమాట. సూర్యుని మనం ఏ క్వాలిటీస్ పరంగా తీసుకున్నాం? రాజుగా తీసుకున్నాము, అతని యొక్క స్వభావం కింద యుగో కింద తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి చంద్రుడిని మనం రాణిగా, రాజు యొక్క భార్య రాణిగా తీసుకున్నాము. తన యొక్క స్వభావం ఎమోషన్ అనమాట. చంద్రుడు అంటేనే ఎమోషన్ డైరెక్ట్గా. ఇక కుజ భగవానునికి ఏ పొజిషన్ ఇచ్చారంటే రాజ్యంలో సేనాధిపతి పొజిషన్ ఇచ్చారనమాట. సేనాధిపతి అంటే రక్షక దళం అనమాట. సో ఈయన యొక్క నేచర్ ఏంటంటే ధైర్యము, విపరీతమైన ధైర్యం ఉంటుంది కుజునికి. సో ఇక డైరెక్ట్గా వచ్చేసి మనం కుజుని యొక్క క్వాలిటీస్కి వెళ్ళిపోదాం, లక్షణాలకి డైరెక్ట్గా డెప్త్ మ్యాటర్స్కి. కుజుని ఒక సర్జన్గా తీసుకుంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆ ఎగ్జాంపుల్లో తన యొక్క కుజుని యొక్క సబ్ క్వాలిటీస్ అన్ని ఇంక్లూడ్ చేసి చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అందుకని ఎగ్జాంపుల్స్ రూపంలో నేను ప్యాటర్న్ ప్లాన్ చేశాను అనమాట. కుజుని ఒక సర్జన్గా తీసుకుంటాం. సర్జన్ ఈ క్వాలిటీలో ఏం తెలుస్తుందంటే ఒక ఇంపాసిబుల్ థింగ్స్ని కుజుడు ఎలా పాసిబుల్ చేసి చూపిస్తాడని అర్థమవుతుంది. ఒక పేషెంట్ వచ్చాడండి సర్జన్ దగ్గరికి. పేషెంట్కి వచ్చేసి ఇనుప ముక్క కానీ చెక్క ముక్క కానీ హార్ట్ పక్కన డీప్గా కుచ్చుకుంది. హార్ట్ పక్కన డీప్గా కుచ్చుకుంది. సో ఆ పేషెంట్కి హాస్పిటల్లో జాయిన్ చేసి సర్జరీ చేయాలా, రిమూవ్ చేసేయాలి, దాన్ని తీసేయాలన్నమాట. తీసేయాలి అనుకున్న సిచ్యువేషన్లో సర్జన్ వెళ్ళి తీసేయాలన్నమాట. వాటిని శస్త్రచికిత్స ఆయనగా చేసేది. తీసేటప్పుడు పేషెంట్కి ఆల్రెడీ కాంప్లికేషన్స్ ఉన్నాయి. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంటు, హార్ట్ ప్రాబ్లం ఉంది, అండ్ ఇంకా వచ్చేసి పేషెంట్కి షుగర్ పేషెంట్ కూడా. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. బీపీ కూడా ఉంది పేషెంట్కి. సో ఇన్ని కాంప్లికేషన్ ఉన్న పేషెంట్స్ని సర్జరీ చేసి తీసేయాలి. తీసేయకపోతే పేషెంట్ చనిపోతాడు. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా కాంప్లికేషన్స్ ఉన్నప్పటికీ బ్యాలెన్స్ చేస్తూ ఆ చెక్క ముక్కని ఇనుప ముక్కని తీసేసి పేషెంట్ని బతికిస్తాడనమాట. సో పేషెంట్ యొక్క లైఫ్ స్పాన్ని ఈరోజు రేపు చనిపోయే పేషెంట్ని ఒక 10 years లైఫ్ స్పాన్ పెంచాడు. 100 years కాదు, ఒక 10 years లైఫ్ స్పాన్ పెంచాడు. సో దీన్నే ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం అనమాట. కుజుడు టాస్క్ ఇస్తే ఆ టాస్క్ని తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాడు అనమాట. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే ఆ నెక్స్ట్ లెవెల్ తీసుకునే స్వభావము, ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేసి చూపించే తత్వం అనేది కుజుడికి ఉంటుందన్నమాట. సో ఇంకో ఎగ్జాంపుల్కి వెళ్దాం మనం. కుజునికి మనం ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈ ట్రాఫిక్ పోలీస్ ఎగ్జాంపుల్స్ మనం కుజుని యొక్క వేగం అంటాం కదా, కుజుడి యొక్క స్పీడ్ అంటాం కదా, కుజుని యొక్క వేగాన్ని చూద్దాం. ఇందులో మనము ప్రాక్టికల్ సిచ్యువేషన్లో ఒక ఎమ్మెల్యే మీటింగ్ కండక్ట్ చేశాడండి చార్మినార్ దగ్గర, నియర్ బై చార్మినార్ దగ్గర మీటింగ్ కండక్ట్ చేశాడు. సో బయలుదేరారు ఎమ్మెల్యే, అందరూ బయలుదేరారు, గవర్నమెంట్ వెహికల్స్ బయలుదేరి అందరూ వస్తున్నారు. నియర్ బై ఒక 1.5 kilometer అయితే రీచ్ అవుతారు. ఆ రోజు ఫ్రైడే రోజు మధ్యాహ్నం అవుతుంది, నమాజ్ టైం అనమాట. అందరు కొన్ని రోడ్లేమో బ్లాక్ చేసేస్తారు. నమాజ్కి వెళ్తారు కదా చార్మినార్లో ఫ్రైడే రోజు. సో కొన్ని రోడ్లు బ్లాక్ చేస్తారు, కొన్ని రోడ్లు మూసేస్తున్నాయి, ఓపెన్ చేస్తున్నాయి. సో ఓపెన్ చేస్తున్న రోడ్లలో ట్రాఫిక్ హ్యూజ్ అయిపోయింది అనమాట. సో ఈ గవర్నమెంట్ వెహికల్, ఈ అధికారి ఎమ్మెల్యే వెళ్ళడానికి కష్టం అనమాట. చాలా డిఫికల్టీ ఫేస్ చేసి అక్కడ ఆగిపోయింది. సో ఆయన నడుచుకుంటా వెళ్ళడం అనమాట, ఇమేజ్ ఇష్యూ. సో అదే నాలాంటి సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళని ఇంకా వేరే వాళ్ళని అడిగితే ఏమంటారు, సార్ ఈరోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుందాము, ప్యాకప్ చేసుకుందాం, వెనక్కి వెళ్ళిపోదాము, రేపన్నా పెట్టుకుందాం, లేకపోతే నెక్స్ట్ మంత్ అన్నా ప్లాన్ చేసుకుందాం మీటింగ్ని అంటారు. అదే కుజతత్వం ఉన్న ట్రాఫిక్ పోలీసులకి ఈ పని అప్పచెప్తే ట్రాఫిక్ క్లియర్ చేయమని వాళ్ళు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ అనమాట, 10 to 15 minutesలో ఒక లైన్ మొత్తం క్లియర్ చేసేస్తారు. ఎలా అంటే ఏ అయితే వెహికల్స్ పార్కింగ్ చేసి ఉన్నాయో, అడ్డంగా ఉన్నాయో, ట్రాఫిక్ ఉందో అందరిని పక్కకు జరిపేసి వెహికల్స్ని కూడా పక్కకు జరిపి ఆ ఓనర్ని పిలిచి ఆ కీ తీసుకొని పక్క జరపడం కాదు. అక్కడ ఓనర్ లేకపోయినా సంబంధం లేదు,
తీసి పక్క పెట్టేయడం, పక్క పెట్టిన వెహికల్ని అవసరమైతే ఒక బైక్ మీద ఇంకో బైక్ కూడా పెట్టేస్తారు. సమస్య రాజీ పడే సమస్య లేదనమాట. వాళ్ళు ఫటాఫట అటు ఒక ముగ్గురు ఇటు ముగ్గురు కలిసి వితిన్ 15 మినిట్స్లో రోడ్డు మొత్తం లైన్ క్లియర్ చేసి ఫోర్ వీలర్ వెళ్ళడానికి ప్లస్ దాంతోపాటు ఒక బైక్ కూడా వెళ్ళేంత ప్లేస్ క్లియర్ చేస్తారనమాట. అంత కేపబిలిటీ ఉంటుంది కుజు. అదే వేరే వాళ్ళకి టాస్క్ అప్పచెప్తే 3 అవర్స్ 4 అవర్స్ పడుతుంది. వీళ్ళు అంత ఫాస్ట్గా చేస్తారు, ఒక పనిని ర్యాపిడ్గా చేస్తారనమాట. చాలా ఫాస్ట్నెస్ ఉంటుంది దీంట్లో. మనకు అర్థంగా లాజిక్ ఏంటంటే ఒక 5% 10% డ్యామేజ్ అవుతాయి వెహికల్స్, కానీ అది కాదు, ఆ పనిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారనమాట. ఇంపాసిబుల్ అనే థింగ్ని పాసిబుల్ చేయించి ఆ వెలాసిటీ చూడండి. వేరే వాళ్ళకి అప్పచెప్తే 3 అవర్స్ అయ్యే పనిని వీళ్ళు 15 మినిట్స్లో 15 నిమిషాలు చేస్తారన్నమాట. ఆ క్వాలిటీ అనేది కుజునికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కుజుని మనం సేనాధిపతిగా కూడా తీసుకున్నాము. సేనాధిపతిగా రక్షక దళం అధిపతి ఎవరంటే సేనాధిపతి. సేనాధిపతి రాజ్యంలో ఏం చేస్తాడండి? రాజ్యాన్ని కాపాడుతాడు. మరి మన జాతకంలో ఏం కాపాడుతాడు? మన జాతకంలో జ్యోతిష్యంలో అంటే ఏం కాపాడుతాడంటే అమ్మాయి జాతకంలో కుజుని భర్తగా తీసుకుంటారు. భర్త అంటే ఎవరు? భార్యకి రక్షణగా ఉండేవారు భర్త అంటారన్నమాట. సో ప్రొటెక్షన్ అనేది వైఫ్కి ప్రొటెక్షన్ ఇచ్చేవారు భర్త. సో ఆ క్వాలిటీని అమ్మాయి జాతకంలో కుజుని చూసి చెప్పొచ్చు, భర్త స్థానాన్ని. ఇంకా అబ్బాయి జాతకంలో ఏముంటుంది ప్రొటెక్షన్ అంటే కుజుని యొక్క క్వాలిటీస్ అనేది, మేల్ క్వాలిటీస్ అనేది కుజుడు ఉన్న పొజిషను బలహీనంగా వాటిని బట్టి ఒక 50 to 60% వరకు మేల్ జాతకం కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఆ క్వాలిటీస్ కుజుని యొక్క తత్వాలను మనం ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. కుజుని యొక్క నేచర్, మేల్ క్వాలిటీ అంటేనే కుజుడు అనమాట. ఈ విధంగా అయిపోయింది. సేనాధిపతి కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము పోరాడే తత్వం, కుజునికి పోరాడే శక్తి అని చాలాసార్లు చెప్పాను ఇప్పటికీ. ఈ పోరాడే శక్తికి ఒక పరాకాష్ట అనమాట. ఇక ఇంతకు మించిగా పోరాడే శక్తి ఇంకెవరికి ఉంటుందనే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సైంటిస్ట్ ఒక రీసెర్చ్ చేస్తున్నాడు ల్యాబ్లో. ఆ సైంటిస్ట్కి ఏంటంటే ఉంచండి సైంటిస్ట్ని. మనం జనరల్గా పోరాటం అనేది ఒక ఫైటింగ్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, యుద్ధంలో కానీ, ఒక దేశానికి ఇంకో దేశంలో కానీ ఒక సోల్జర్ కానీ ఎన్ని గంటలు పోరాడతారండి? ఒక రోజు పోరాడతారు, 2 రోజులు పోరాడతారు, 1 month, 6 months, 1 year పోరాడతారు. కానీ ఒక సైంటిస్ట్ ల్యాబ్లో రీసెర్చ్లో ప్రతిరోజు పోరాడుతూనే ఉంటాడు. అంటే ఫిజికల్గా కాదు, మెంటల్గా. ఫెయిల్ అవుతాడు, మళ్ళీ ప్రయత్నిస్తాడు, మళ్ళీ ఫెయిల్ అవుతాడు. అలా 1000 times, 2000, 20,000 times అయినా సరే అతను పోరాడుతుంటాడు. లైఫ్ టైం పోరాడుతూనే ఉంటాడు, అతని యొక్క లైఫ్ ఎక్స్పైరీ అయ్యేంత వరకు. సో అలాంటి పోరాడే శక్తి, మళ్ళీ ఫెయిల్ అవ్వడం, మళ్ళీ ప్రయత్నించాలనే కోరిక, ఆ ఫిజికల్ ఎనర్జీ, ఆ థాట్, అంటే ఫిజికల్ అని కాదు, మెంటల్గా ఎనర్జీ ఉంటేనే కాదు, సంకల్పం ఉంటేనే కాదు. ఆ తత్వాన్ని ఎవరిస్తారు అంటే కుజుడు ఇస్తారనమాట. సైంటిస్టులు అంటే పూర్తిగా కుజుడు ఉంటాడని కాదు, వేరే గ్రహాలు కేతువు వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళతో పాటు కుజుడు లేనిది ఈ పోరాడే శక్తి ఉండదన్నమాట. కుజుడు లేకపోతే పోరాడతాడు, ఒక 100 times ట్రై చేసి నా వల్ల కాదని వచ్చేస్తారు. అదే కుజుడు ఇన్వాల్వ్ అయితే ఎంత దూరమైన జీవితం మొత్తమైన పోరాడుతూనే ఉంటాడు అన్నమాట. ఆ పోరాడే శక్తి ఇచ్చేది కుజుడే సైంటిస్ట్లో కూడా. ఇక పీక్ అనమాట. ఇక అంతకుమించి ఇక పోరాటం మీకు ఎక్కడ కనిపించదు. ఇక లైఫ్ టైం ఎవరైనా పోరాడతారా అంటే కుజుడే పోరాడగలుగుతాడు. అంత పీక్ ఉంటుంది పోరాడే శక్తి. తర్వాత ఇంకా హైవే మీద ఎగ్జాంపుల్స్కి వెళ్తాను. హైవే మీద 4 wheeler అనేది రన్ అవుతాయి. 4 wheelers వెళ్తుంటాయి, ట్రావెలర్స్ వెళ్తుంటాయి. కుజుడు జాతకంలో ఒక కాలపురుషుని కుండలిలో ఎక్కడ ఉచ్చస్థితిలో ఉంటాడు అంటే మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు. మకర రాశికి అధిపతి ఎవరు అంటే శని అన్నమాట. శని చీకటిని చూపిస్తాడు, అంటే రాత్రిని. సూర్యభగవానుడు వెలుతురు అంటే పగలుని చూపిస్తాడు అన్నమాట. పగలుకి అధిపతి సూర్యుడు, రాత్రికి అధిపతి శని. సో కుజుడు ఎక్కడ ఉచ్చస్థితి? శని ఇంట్లోనే ఉచ్చస్థితి. శని ఇంట్లో ఉచ్చస్థితి కాబట్టి శని రాత్రికి. సో నైట్ టైమే హైవే మీద ట్రావెల్స్ ఎక్కువ మూవ్మెంట్ అవుతాయి. హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు కానీ, హైదరాబాద్ టు ముంబై కానీ నైట్ టైమే ఎక్కువ. 80% ట్రావెలింగ్ అనేది నైట్ టైమే జరుగుతుంది. సో కుజుడు ఉచ్చస్థితి నైట్ టైమే కదా, శని ఇంట్లోనే కాబట్టి నైట్ టైమే చాలా కంఫర్ట్గా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నైట్ టైమే ఎక్కువ జర్నీ జరుగుతుంది. మేబీ డే టైంలో ఎందుకు జరగదు అది రీజన్ వేరండి. ట్రాఫిక్ ఇష్యూ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ మోస్ట్లీ నైటే జరుగుతుంది ఇక. సో అయిపోయింది. ఈ 4 wheelerకి వచ్చి కార్కి 4 wheelersకి వచ్చేసి మనం దీంట్లో సబ్ క్వాలిటీలోకి వెళ్దాం. దాంట్లో ఫ్యూయల్ ఏం వస్తాం? ఇంధనంగా మనం పెట్రోల్ కానీ, సిఎన్జి గ్యాస్ కానీ వాడతాం మనం. సో కుజుడు ఉచ్చస్థితి శని ఇంట్లోనే కదా, మకర స్థితిలో. శని అంటే ఏంటి? అధిపతి పెట్రోల్, క్రూడ్ ఆయిల్కి పెట్రోల్కి అధిపతి శనే కదా, ఆయిల్కి అధిపతి. సో కార్లో కానీ మనం జనరల్గా అందరూ తెలిసిన ఎగ్జాంపుల్, కార్లో పెట్రోల్కి ఉన్నంత పికప్ బండికి సిఎన్జికి గ్యాస్కి ఉండదు. సో పెట్రోల్ హై పికప్ అనమాట. ఇక కుజుడు ఆ పెట్రోల్ అంటే తొక్కితే ఉరుకుతాడు అనమాట. ఇక ఆ లెవెల్లో ఉంటుంది కుజుడు ఉచ్చస్థితి. సో ఇది నేచురల్గా ఉన్న ఫినామినా అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. నేచురల్గా కుజ శనిలో ఎక్కడ ఉచ్చస్థితిలో ఎందుకు పొందుతాడు
అనే దానికి ఎగ్జాంపుల్ అనమాట. ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే కుజుడికి పోరాటతత్వం ఉంటుందన్న కదా. కుజుడు ఉచ్చస్థితి శని ఇంట్లోనే పొందాడు. శని ఎవరండి? శని గురుపాలిత గ్రహాల కిందికి కుజుడు వెళ్తాడు, శని పాలిత గ్రహాల కింద శని వస్తాడు. కుజుడు శనికి ఏమైనా మిత్రత్వం ఉందా అంటే లేదు, కంప్లీట్ భిన్న స్వభావాలు అనమాట. కుజుడు వచ్చేసి చాలా ఫాస్ట్ స్పీడ్ ప్లానెట్, వెలాసిటీ ఎక్కువ, వేగం కావాలి ఆయనకి, ప్రతి దాంట్లో వేగం కావాలి. శని ప్రతి దాంట్లో నిదానం కావాలి. సో రెండు భిన్నతత్వాల గ్రహాలు ఉన్నప్పటికీ కుజుడు వచ్చి శని ఇంట్లోనే ఉచ్చస్థితి. ఒకవేళ శని కుజుల యుద్ధం జరిగితే రెండు కొండలు వచ్చి కొట్టుకున్నట్టు ఉంటుంది అనమాట, అంత బలంగా కొట్టుకుంటారు. ఇద్దరు బలమైన గ్రహాలు, ఇద్దరు మొండి వాళ్ళే అనమాట. సో అలాంటప్పుడు కూడా కుజుడు శని ఇంట్లోనే ఎందుకు చూజ్ చేసుకున్నాడు అంటే, శని ఆపోనెంట్ లేకపోతే కుజుడు ఆపోనెంట్ లేకపోతే యాక్టివ్గా ఉంటాడు అన్నమాట. శత్రువు ఉంటేనే కుజుడు యొక్క కేపబిలిటీస్ అన్నీ బయటకు వస్తుంటాయి అన్నమాట. సిచ్యువేషన్ బట్టి ఎంత ప్రెజర్ పెడితే అంత మైలేజ్ ఇస్తుంటుంది. ఆ విధంగా కుజుడు యొక్క తత్వం అన్నమాట. ఈ శని ఇంట్లోనే ఉచ్చస్థితి అని చెప్పాను కదా. ఈ శని ఇంట్లో ఉచ్చస్థితి పొందినప్పుడు జనరల్గా పబ్లిక్ అందరూ ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి మూవీకో, పిక్నిక్ అంటే పార్క్కో, సంథింగ్ ఫ్రెండ్స్ కలవడానికి బయటకు వెళ్తారు. సో వెళ్ళేటప్పుడు మంచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి మంచి జోష్లో వెళ్తారు, సంతోషంగా రెడీ అవుతూ ఉంటాడు అనమాట. కానీ కుజుడు ఎప్పుడు సంతోషంగా రెడీ అవుతాడంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన ఆయుధాలు సర్దుకునేటప్పుడు మంచిగా జోష్గా అనమాట. తన సోల్ అనేది అక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. పోరాటానికి వెళ్ళేటప్పుడు ఆ పోరాటాన్ని బాగా ఇష్టపడతాడు. అందుకే శని ఇంట్లోనే కుజుడు ఉచ్చస్థితి పొందుతాడు అనమాట. సో ఎందుకు పోరాటాన్ని అంత ఇష్టం కాబట్టి పోరాటం అనేది అతను శత్రువు ఇంట్లో కూడా ఉచ్చస్థితి పొందాడు కుజుడు. నెక్స్ట్ వచ్చేసి హైవే ఎగ్జాంపుల్ కార్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక బుల్లెట్ని తీసుకుందాం. బుల్లెట్లో కూడా కుజుని యొక్క తత్వాన్ని చూపిస్తాం. ఎలా అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు గన్లోంచి బుల్లెట్ కాల్చినప్పుడు బుల్లెట్ వచ్చి శత్రువుకు తగులుతుంది, ఎదుటివాన్ని చంపేస్తుంది శత్రువుని. అదే గన్ని ఒక కొండరాయికి కానీ ఒక బండకు కానీ కాల్చినప్పుడు ఆ బండ కూడా కాల్స్తే ట్రిగర్ నొక్కగానే బుల్లెట్ వెళ్ళిపోతుంది, తగులుతుంది. బుల్లెట్ ఇరిగిపోవడం, వంగిపోవడమో ఏదో జరుగుతుంది బండకు తగిలి. కానీ సంబంధం లేదండి. ఇక్కడ ఏంటంటే రాజు దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందా, అది మంచా చెడా అనే సంబంధం లేదు కుజుడికి, సేనాధిపతికి. దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడమే సేనాధిపతి పని. అవన్నీ ఏం ఆలోచించడం అన్నమాట కుజుడు. సో ట్రిగర్ నొక్కామా అది వెళ్ళిపోవడం, ముందట బండి ఉందా మనిషి ఉండడం సంబంధం లేదు. సో ఎగ్జిక్యూషన్ అనేది ఈ ఎగ్జాంపుల్లో మీకు అర్థమవుతుంది. కుజుడు ఎంత బలంగా ఎగ్జిక్యూట్ చేస్తాడండి. రాజుకి అందుకే సేనాధిపతిని పెట్టుకుంటాడు. సో మంచా చెడ రాజు ఏ ఆర్డర్ ఇచ్చినా సంబంధం లేదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడమే, అమలు చేయడమే సేనాధిపతి పని. అలాంటి నేచర్ అనేది కుజుడుకుంటుంది. ఇంకా వచ్చేసి కుజుని యొక్క తత్వాలకు వచ్చేసి ఇవి హైవే బుల్లెట్స్ అయిపోయింది కదా. ఇంకా వచ్చేసి మన ఈ హైవేలో జరిగే యాక్సిడెంట్స్ ఉంటాయి కదా, ఈ యాక్సిడెంట్ కారకుడు కూడా కుజుడు అనమాట. ఈ ఎలా వర్తిస్తుందంటే, కుజుడు మన సర్జన్ కూడా చెప్పాం కదా. ఒక కుజుడికి ఇంకో క్వాలిటీ ఏంటంటే, మాంసాన్ని ఎక్కడైతే టచ్ చేస్తామో అక్కడ కుజుడు ఉంటాడనమాట. ఫ్లెష్ మజిల్స్కి ఎక్కడైతే ఏ జంతువు అయినా ఏ మనిషి అయినా సరే. సో అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు కాలు చేయి విరగడము, ప్రాణాలు పోవటం అలా జరుగుతాయి. 2 వెహికల్స్ వచ్చి గుద్దుకున్నప్పుడు సో గాయాలు అవ్వడం జరుగుతుంది. అంత క్రూయాలిటీ నేచర్తో ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా గాయాలు జరగడానికి కారణం కూడా కుజుడే అనమాట. వాళ్ళ జాతకంలో కుజుడు బాగలేకపోతే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట. ఎందుకు యాక్సిడెంట్ అవుతాయంటే, అక్కడ ఆర్మీలో వచ్చేసి బార్డర్లో ఉండి శత్రువుని చంపుతాడు. ఒక సైంటిస్ట్లో వచ్చేసి పోరాడే ప్రతిమ ఉంటుంది. ఒక సర్జన్లో వచ్చేసి ఒక ప్రాణం పోస్తాడనమాట. ప్రాణం పోసినట్టుగా ఆపరేషన్ చేసి పేషెంట్ బతికిస్తే. సో ఇక్కడేమవుతుందంటే ఒక ప్రాణం తీయడానికి కూడా వెనకాడనమాట బార్డర్లో ఇక్కడ. ఎందుకంటే కుజుని యొక్క నెగిటివ్ కర్మలు ఉన్న వారికి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి. సో అక్కడ మోహమాటము, జాలిదయ అనేది కుజుడికి చాలా తక్కువ అనమాట. రఫ్ నేచర్ ఉంటుంది. ఈ కారకుడు కూడా, గాయాలకి కారకుడు కూడా కుజుడి అధిపతి. ఇంకా వచ్చేసి నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసి కుజుడికి ఇంకొక క్వాలిటీ ఏంటంటే, కుజుడికి సూసైడల్ టెండెన్సీ కూడా ఇచ్చే గ్రహం కూడా కుజుడే అనమాట జాతకంలో. ఏంటంటే ఇప్పటి వరకు నేను కుజుడు ధైర్యం అని మాట్లాడు, సూసైడల్ టెండెన్సీ ఇవ్వడం ఏంటి అనేసి అందరికీ డౌట్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను దీన్ని కూడా. మన దేశం తరపున ఉన్న రా ఏజెంట్స్, గూఢాచారులు ఇతర దేశాల్లో పనిచేస్తూ ఉంటారు.
పనిచేసేటప్పుడు వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మన దేశానికి పంపిస్తారు. పంపించేటప్పుడు ప్రాసెస్లో ఏదైనా ఇబ్బంది అయ్యి దొరికిపోయినా ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ నుంచి మన దేశ ఇన్ఫర్మేషన్ ఏమి వెళ్ళకుండా సిచ్యువేషన్ కాదు, మనం కంట్రోల్ చేయలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సైనైడ్ తీసుకొని సూసైడ్ చేసుకుంటారు. మనం మూవీస్లో కూడా చూస్తుంటాం. సో అలాంటి టెండెన్సీ ఇచ్చే గ్రహం కూడా కుజుడే అనమాట. ఆ సిచ్యువేషన్లో ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనే దానికి ఇంకా మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక సూసైడల్ టెండెన్సీ చెప్పాను కదా, దీనికి మంచిగా ఎలా అంటే యుద్ధంలో ఆర్మీలో ఒక శత్రువుని చంపుతాడనమాట. ఆర్మీ అంటే కూడా కుజుడే కదా, శత్రువుని అక్కడ చంపేస్తాడు. చంపడానికి ఎంత ధైర్యం కావాలి ఎదుటి వాళ్ళని? చాలా ధైర్యం కావాలి. ఇక్కడ చంపడానికి ఎంత ధైర్యం కావాలో తనను తాను డిస్ట్రాయ్ చేసుకోవడానికి, సెల్ఫ్ డిస్ట్రాయ్ చేసుకోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి దానికి 10 ఇంతల ధైర్యం కావాలన్నమాట. సో ధైర్యం అనేది ఇక్కడ సూసైడ్లోనే ఎక్కువ ఉంటుందన్నమాట. ఒక్క కుజుడు కూడా ఇవ్వడు ఈ తత్వాన్ని. కుజ చంద్రుల కాంబినేషన్ ఇంకా వేరే మ్యాల్పిక్ ప్లానెట్స్ తీసుకొచ్చి ఇలా ఇస్తారన్నమాట. సో ఇక్కడ కాన్సెప్ట్ ఎవరి కలయిక ఇదంతా కాదు. ఇక్కడ మనం ఆలోచించాలని ధైర్యం అనేది ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేయగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి 10 కోట్లు ఇస్తాను, నువ్వు సూసైడ్ చేసుకో అంటే చేసుకుంటాడా? చేసుకోడా? 10 కోట్లు నేనేం చేసుకోవాలి, నేనే లేనప్పుడు అని కుజుడు ఆలోచిస్తాడు. ఎవరన్నా పర్సన్ ఆలోచిస్తాడు. కుజుని యొక్క తత్వాలకి నేచురల్ రిసోర్సెస్ ఏమున్నాయి, ప్రకృతిలో కుజుని యొక్క తత్వాలకి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే వాల్కెనో అనమాట. అగ్నిపర్వతాలలో లావా అనేది కదులుతూ ఉంటుంది. చాలా ఫైర్ అంటే అగ్నితత్వంతో కదులుతూ ఉంటుంది. అది కూడా కుజునికి ఎగ్జాంపుల్ అనమాట. లావా ఒక్కసారి ఎలా బయటకు వస్తుందో ప్రెషర్తో, అలా కుజుడు కూడా అంతే కోపం, ఆ కుజుని యొక్క క్వాలిటీస్ అని ఒక్కసారిగా బస్ట్ అయిపోతారన్నమాట కుజుని యొక్క తత్వం ఉన్న వాళ్ళు. సో ఇంకా కుజుని ఒక యాక్షన్ హీరోగా చూస్తామా, ఇంకా ఆ లవ్, ప్రేమ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే లవర్ బాయ్గా కూడా కుజుని చూస్తాం. ఎలా అంటే లవర్ బాయ్గా ఎలా అంటే కుజుడు ప్రేమించిన వాల్కెనో అగ్నిపర్వతం ఎలా పేలుతుందో తన యొక్క ప్రేమ కూడా అంతే విపరీతమైన ధోరణిగా ఉంటుంది, కోపం కూడా అంతే విపరీతమైన ధోరణిగా ఉంటుంది. కుజ నక్షత్రంలో జన్మించిన వారు ఇక కుజతత్వం ఎక్కువగా ఉన్న వారికి ఈ క్వాలిటీస్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ విపరీతమైన ప్రేమ, ఇక వాళ్ళు ప్రేమించడం మొదలు పెడితే పక్కన జనాలు చూసి షాక్ అవుతారన్నమాట. ఇంతగానం కేర్ తీసుకుంటారా ప్రేమిస్తే ఎదుటి వాళ్ళ గురించి అని అలా ఫీల్ అవుతారు. ఇంకా కోపం వచ్చినప్పుడు, కుజుడికి కోపం వచ్చినప్పుడు, కుజతత్వం ఉన్న వాళ్ళకి కోపంగా మాట్లాడేటప్పుడు ఎదురుగా ఎవరన్నా వెళ్ళి ఆర్గ్యూ చేయడం కానీ, ఎదుటి పర్సన్ ఆర్గ్యూ చేయడం కానీ వెళ్తే అది ఎంతవరకైనా వెళ్తుంది. పీక్ సంబంధాలు తెగిపోయే వరకు వెళ్ళిపోతుంది అన్నమాట. మాట్లాడడం కంటే, ఎదురు మాట్లాడడం, ఆర్గ్యుమెంట్ చేయడం కంటే 2 నిమిషాలు సైలెంట్గా ఉంటే వాళ్ళ కోపం తగ్గిపోతే బెలూన్ ఎలా ఉబ్బుతుందో గాలి కొడితే ఒక్కసారి పేలిపోయి ఎంత గాలంతా పోయి చల్లబడిపోతారో వెంటనే కూల్ అయిపోతారు. ఎంత ఫాస్ట్గా కోపం వస్తుందో అంత ఫాస్ట్గా కూల్ అవుతారు కూడా కుజతత్వం ఉన్న వాళ్ళు. సో కుజతత్వం ఉన్న వాళ్ళకి ఆపోజిట్గా వెళ్ళకుండా, ఆర్గ్యూ చేయకుండా సైలెంట్గా ఉండడం మంచిది. మధ్యలో వెళ్ళారంటే రోకలకి మధ్యలో తలకాయ పెట్టినట్టే ఉంటుంది, లేదా రోలర్ కింద తలకాయ పెట్టినట్టు ఉంటుంది కుజతత్వం ఉన్న వాళ్ళకి ఆపోజిట్గా వెళ్ళడం అంటే. కుజుని యొక్క ప్రేమను చూసాము, ఎగ్జాంపుల్స్ అగ్నిపర్వతాలు చూసాము మనం. ఇంకా వచ్చేసి ఆ కుజుని యొక్క ఆధిపత్యం మానవ శరీరంలో ఎక్కడ ఉంటుందో చూద్దాం. మానవ శరీరంలో కుజుని యొక్క ఆధిపత్యం ఎక్కడ ఉంటుందంటే బోన్ మ్యారో అనమాట, ఎముక గుజ్జు అనమాట. ఇక్కడ బోన్ మ్యారోలో ఏమవుతుంది, రక్తం అనేది ఉత్పత్తి అవుతుంది. సో కుజుడు జాతకంలో మ్యాలిఫిక్ అయినా, వీక్గా ఉన్న వారికి రక్తహీనత అనేది ఉంటుందన్నమాట. డైరెక్ట్గా చెప్పొచ్చు మనం, వారికి రక్తహీనత ఉంటుందని సింపుల్గా చెప్పచ్చు అనమాట. సో ఈ రక్తం ఉత్పత్తి కావడానికి, రక్త ప్రసరణకి అంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా, బీపీకి కూడా కుజుడి అధిపతి అనమాట. ఇంకా వచ్చేసి మజిల్ బిల్డింగ్ ఉంటుందిగా, ఈ మజిల్స్ కూడా కుజుడి ఆధిపత్యంగా వహిస్తారన్నమాట. జిమ్ ట్రైనర్స్ ఉంటారు కదా, వీళ్ళంతా కుజుని యొక్క కుజుడి అనుగ్రహం ఉన్న వాళ్ళే అలా మజిల్ బిల్డింగ్ చేస్తారన్నమాట. సో మానవ శరీరంలో చూస్తాం ఇవి కుజుని యొక్క పాత్ర. ఇంకా వచ్చేసి మన ఈ వెంట్రుకలు ఉంటాయి కదా, వెంట్రుకలు, గోర్లు, వీటికి కూడా కుజుడి అధిపతి అనమాట. ఇంకా ప్రొఫెషన్స్కి వచ్చేసి, ప్రొఫెషన్లో కుజుని యొక్క ప్రొఫెషన్స్ వచ్చి రియల్ ఎస్టేట్ అనమాట. రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుజుని ఆధీనంలోనే ఉంటుంది. ఇంకా ఆర్మీ, డిఫెన్సు, పోలీస్ శాఖ, ఇవే కాకుండా ఇంకా అదర్ ప్రొఫెషన్స్ ఏంటంటే ఒక సర్జన్స్ అని చెప్పాను, సర్జరీ చేసేవాళ్ళు, ఎమర్జెన్సీ డాక్టర్స్ కూడా, వీళ్ళందరూ ఈ ప్రొఫెషన్లో వస్తారన్నమాట. కుజుని ఇంకా మనము
తమ్ముడు కారకులుగా తీసుకుంటాం అన్నమాట. అన్నయ్యలుగా తీసుకోము కుజుడు కారకత్వాన్ని. తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో తమ్ముళ్ళ కారకత్వాన్ని కూడా సిబ్లింగ్స్లో తమ్ముని కారకత్వాన్ని కూడా కుజుడిని తీసుకుంటాం మనం. ఇక కుజుడు యొక్క ప్రొఫెషన్స్ ఏం చెప్పాము ఇందాక, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొత్తం కుజుడికి సంబంధించింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, మిషన్ ఇంజనీర్స్ ఉంటారుగా, మెకానికల్ ఇంజనీర్, మిషన్ ఇంజనీర్స్, వీళ్ళంతా కుజుని కిందకి వస్తారు. హెవీ మిషన్స్ కూడా మెకానిక్ కూడా కుజుని కిందకి వస్తారు. అవి ఒక ఐరన్తో తయారైతే శని సంబంధం వస్తుంది, శని కుజుల కలయికతో సంబంధంతో ఉంటుందన్నమాట. వాటికి కూడా ఈ రియల్ ఎస్టేట్ ఇవన్నీ అయిపోయాయి కుజుని తత్వాలు. ఒక సర్జన్ కూడా చెప్పేసాను ఎగ్జాంపుల్స్. పోలీస్ శాఖ, ఇంకా వచ్చేసి చికెన్ షాప్, మటన్ షాప్స్ ఉంటారుగా, మాంసం ఎక్కడ ముట్టుకుంటారో అక్కడ కంపల్సరీ కుజుడు ఉండాలన్నమాట, కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే కుజుని యొక్క క్వాలిటీ ఏంటంటే సర్జరీ చేసేటప్పుడు, కోసినప్పుడు మాంసాన్ని ఎలా ముట్టుకోవాలి, బ్లడ్ వస్తున్నప్పుడు ఎలా సర్జరీ చేయాలి, ఇబ్బందిగా కానీ గలీజ్గా కానీ. అదే వేరే వాళ్ళు, బయట వాళ్ళు అయితే ఒక దిక్కు బ్లడ్ వస్తుంది, మాంసాన్ని ముట్టుకొని చేయాలంటే అమ్మో నా వల్ల కాదు, నేను చేయలేను అని భయపడతా. కానీ కుజుడు అలా ఎప్పుడూ అనుకోడు అన్నమాట సర్జన్. సో చాలా నిదానంగా ఓపికగా చేస్తాడు సర్జరీ చేసేటప్పుడు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పినా సర్జరీలో మనకి ఏం చెప్పానంటే, ఇంత కాంప్లికేషన్ సిచ్యువేషన్లో కూడా పేషెంట్ని బతికిస్తాడనమాట. సో 1 అవర్ అవుతుందా అనుకున్న సర్జరీని 4 అవర్స్ అయినా కంటిన్యూ అవుతే, కాంప్లికేషన్స్ ఉంటే కంటిన్యూస్గా నిలబడి అలానే సర్జరీ చేస్తారనమాట ఓపికతో. కుజుడు కోపము, ఆవేశం ఎక్కువ, రిస్క్ అని చెప్పాను కదా, ఆ స్వభావాలతో పాటు కుజుడికి ఓపిక కూడా ఇక్కడ చూడండి. కుజుడు ఎంత ఓపికతో ఉంటాడంటే, మధ్యలోనే ఒక గంట అనుకున్న ఆపరేషను 4 అవర్స్ అయ్యేటట్టు ఉంది, మధ్యలో వదిలి వెళ్ళిపోతే పేషెంట్ చనిపోతాడు అక్కడ. అలా ఉండదండి, కంటిన్యూగా నిలబడి 4 అవర్స్గా 6 అవర్స్ అయినా చేస్తాడన్నమాట, పేషెంట్ బతికిస్తాడు. సో అలాంటి తత్వం అనేది, ఓపిక అనేది కుజుడికే ఉంటుంది. అంత ఓపిక తీసుకున్న తర్వాత రిలాక్స్ అవ్వడం తర్వాత సంగతి, ఆ ఓపిక అనేది కుజుడికి ఉంటుంది. ఇంకా వచ్చేసి మన నరేంద్ర మోడీ గారి జాతకంలో కూడా కుజుడు బలంగా ఉన్నాడు. కుజుడు బలంగా ఉంటే ఏమవుతుందంటే మొండిగా అనమాట. ఎవ్వరు 100 కాదు 1,00,000 మంది ఎవరేమన్నా వ్యతిరేకంగా మాట్లాడినా నేను అనుకున్నదే చేస్తానే మొండి తత్వం ఉంటుంది. ఎగ్జాంపుల్ 500 రూపీస్ నోటు డిమానిటైజ్ చేస్తారన్నమాట, తీసేస్తారు మార్కెట్లోంచి. తీసేసినప్పుడు దాని ద్వారా వచ్చే రెస్పాన్స్ పబ్లిక్ నుంచి, ఇవన్నీ ఆపోజిషన్ పార్టీ, ఇవన్నీ ఏం లేవండి. అవన్నీ అతను నేను అనుకున్నా చేస్తా అంటే చేశాడు, అంతే ఎగ్జిక్యూషన్ చేస్తాడనమాట. సో ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి. మోడీ గారు గొప్ప గొప్ప కార్యాలు చేశారు సొసైటీకి మంచి, అవన్నీ మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం ఎప్పుడన్నా. సో ఆ మొండితనం అనేది వచ్చింది. అయితే మోడీ గారి జాతకంలో కుజుడు ఎక్కడ ఉన్నాడో చూద్దాం. మోడీ గారి జాతకంలో లగ్నం అనేది వృశ్చిక లగ్నం, లగ్నానికి అధిపతి కూడా కుజుడే అనమాట. సో లగ్నం అయిపోయింది. చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, చంద్రుడు కూడా వృశ్చిక రాశిలోనే ఉన్నాడు అన్నమాట. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి రెండు అయిపోయినాయి. సో కుజుడు ఎక్కడ ఉన్నాడు అంటే, కుజుడు కూడా లగ్నంలోనే ఉన్నాడు అన్నమాట. సో ఈ కుజుడు లగ్నంతో సంబంధం వచ్చినప్పుడు ఇలాంటి బోల్డ్ డెసిషన్స్ ముందుగా తీసుకునే తత్వం అనేది వస్తుంది. ఇంకా వచ్చేసి మన డొనాల్డ్ ట్రంప్ కూడా ఎగ్జాంపుల్ అనమాట. డొనాల్డ్ ట్రంప్కి లగ్నం ఏంటంటే సింహ లగ్నం. సింహ లగ్నానికి కుజుడు ఎక్కడ ఉన్నాడంటే లగ్నంలోనే ఉన్నాడు కుజుడు. చూడండి ఈయనకు కూడా ఇక ట్రంప్ అంటే మీకు ఇక మొండివాడంటే ఇక ట్రంప్ అని అందరూ ఒప్పుకుంటారు. ఇక బ్లైండ్ ఎవరు ఏమనుకున్నా పట్టించుకోడు. ఎన్ని లక్షల, ఇప్పుడు యుఎస్ ఇరాన్ వార్ అయింది కదా, అప్పుడు ఎన్ని లక్షల కోట్ల నష్టం వచ్చినా పట్టించుకోండి, నేను అన్నది సాధించే వరకు వదలనమాట. ఎవరు ఏమన్నా వద్దన్నా అవునన్నా కాదన్నా సంబంధం లేదు, ప్రొసీడ్ అయిపోవడమే అనమాట. సో ఈయనకి సింహ లగ్నానికి కుజుడు లగ్నంలో ఉన్నాడు. ఈ నరేంద్ర మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైం అనేది ఈ ఇద్దరి డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశాను చార్ట్ కింద. చూసి మీరు ఏమన్నా రీసెర్చ్కి ఉపయోగపడితే మీరు రీసెర్చ్ చేసుకుంటా అంటే చేసుకోండి. వివిధ కారకత్వాలు కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ని ఉపయోగించి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా కుజుని యొక్క క్వాలిటీస్ అయిపోయినాయి, ప్రొఫెషన్స్ అయిపోయినాయి. మనకి మొత్తం మీద కుజుడు ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే రిస్క్ తీసుకునే స్వభావము, కోపము, పోరాడే శక్తి, ఓపిక అనేది కూడా కుజుడికి ఉంటుందండి. ఓపిక, ఈ స్పీడ్ అనమాట, వేగం ఎక్కడైతే ఉంటుందో కుజుడు అక్కడ ఉంటాడు. వేగం ఉన్న చోట కుజుడు ఉండాల్సిందే కంపల్సరీ. ఇంకా వచ్చేసి మన విధ్వంసం అనమాట, విధ్వంసం, యుద్ధాలు, ఆయుధ కారాగారాలు, వీటన్నిటిలోనూ కుజుడు ఉంటాడన్నమాట. కంపల్సరీ విధ్వంసం ఉంది అంటే అక్కడ కుజుడు ఉండాల్సిందే కంపల్సరీ. ఇవ్వండి కుజుని యొక్క తత్వాలు. థ్యాంక్ యూ, నమస్కారం.